హాయ్ గైస్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నీ సర్జరీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ఇదేంటో నీ సర్జరీ అయిన వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. క్రే బ్యాండేజ్ నీ సర్జరీ అయిన వాళ్ళు ఎవరైనా సరే, ఏసీఎల్ అయినా, ఎంసీఎల్ అయినా, పీసీఎల్ అయినా, మినిస్కస్ అయినా, ఏ ఇంజురీ అయినా నీకు సంబంధించి ఇది కట్టుకొని నీ కప్ వేసుకొని ఆడుతారు చాలామంది. కానీ ఇందులో మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇది కట్టేటప్పుడు చాలామంది రాంగ్గా కడతారు. ఎలా కడతారో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ నీ సర్జరీ అయిన చాలామంది చేసిన తప్పు ఏంటంటే, క్రే బ్యాండేజ్ ఇలా కడతారనమాట. మొత్తం ఈ నీ అంతా కలిపి కడతారు, కలిపి కట్టి నీగా వేస్తారు. యాక్చువల్ అయితే ఇలా కట్టకూడదు. ఇలా కట్టారంటే మీకు ఫోల్డ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నీ క్యాప్ కూడా వేస్తారు కాబట్టి ఆడేటప్పుడు కంఫర్ట్గా ఉండదు. ఎలా కట్టాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ క్రే బ్యాండ్ ఉందిగా, ఫ్రంట్ లైట్ తీసుకొని ఇక్కడ నుంచి షార్ట్ చేసుకొని చూడండి, ఇలాగా ఇలా ఫ్రంట్ కింద టైట్గా సగం లేయర్ పెట్టాలి. సగం లేయర్ పెట్టాక నెక్స్ట్ మిగతా సగం కింద నుంచి హోల్డ్ చేసి పైన ఇది ఫ్రీగా వదలాలి. ఇది వదిలేయాలి. ఇక్కడ నుంచి పైకి వేసుకోవాలి. కొంచెం టైట్గా కట్టాలి, పర్లేదు. టైట్గా కట్టినా ఏం కాదు. ఇలా వేస్తే నీట్గా సపోర్ట్ ఉంటుంది. ఇలా వేసి దీని మీద నీగా వేయాలి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నీ ఇంజురీ ఉన్న వాళ్ళకి ఇది షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రాంగ్గా కడతారు చాలామంది. ఓకేనా? థ్యాంక్ యూ.